ఏంటి ఈ గుడి దగ్గర ఆడవాళ్ళకి ఎంట్రీ లేదా? అవును మామ నిజమే. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకో చెప్తాను. మేము ఇక్కడికొచ్చి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది. ఇంత పీస్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రోడ్స్ కూడా చాలా నీట్‌గా అయితే చేస్తున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల్లో మహాశివరాత్రి వస్తుంది కాబట్టి మీరే చూడండి రోడ్స్ ఎంత బాగా నీట్‌గా చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు మన కడప దగ్గర నుంచి కేవలం 20 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంది. అదే మన ఎంతో ఫేమస్ అయిన కొలతలు. నేచర్ గాని, వాతావరణం గాని చాలా అంటే చాలా బాగుంది. అందరూ తప్పకుండా రావాల్సిన చోటు ఇదైతే. మేము ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పేసి రూమ్స్ అయితే తీసుకున్నాము. మీరు చూస్తున్నారు కదా ఇదే రూమ్స్. ఇక్కడ చూసిన రూమ్స్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్. చాలా తక్కువ ప్రైస్‌లో ఉంటాయి. ఇంకా కావాలంటే పక్కన కూడా ఉన్నాయి తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మామ 2 కోనేరులు. ఈ 2 కోనేరులో అమ్మవార్లు మునిగిన కోనేరులన్నమాట. ఇవే కాదు ఇంకా 4 కోనేరులైతే ఉన్నాయి. ఈ 4 కోనేరుల్లో మొత్తం అంతా మునిగేసి దర్శనానికైతే ఎళ్ళాలి. ఇదే ఇక్కడ ఉన్న ఆచారము. ఇంకా మేమైతే మునిగేసేసి రెడీ అయ్యేసి అమ్మవారి కోసం దర్శనానికైతే ఎళ్ళిపోయాము. చూస్తున్నారు కదా మామ ఇది అమ్మవార్ల గుడి. మొత్తం ఏడుగురు ఉంటారు. అక్క దేవతలు అంటారు ఇక్కడ. ఇక్కడ దర్శనం చేసుకుని పక్కనే ఉన్న బండల దగ్గరికి వెళ్ళిపోయాము. ఈయనే అక్క దేవతల గారి అన్నగారు. ఇక్కడ లేడీస్‌కైతే ఎంట్రీ ఉండదు. ఎందుకంటే ఆయన పెట్టిన షాప్ అనమాట. ఓన్లీ జెంట్స్ మాత్రమే ఎంట్రీ ఉంటది. జెంట్స్ మాత్రమే దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని రావాలి. అంతకుమించి లేడీస్ మాత్రం అసలు ఎంట్రీ ఉండదు. ఒకవేళ పొరపాటున కూడా లేడీస్ పోతే గనక చాలా అయితే ఇబ్బంది పడతారు. సో లేడీస్ ఎళ్ళకండి. ఇంకా పక్కనే ఉన్న కాసినైన అన్నదానంకైతే వెళ్ళిపోయాము. అన్నదానం రోజు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అయితే వెళ్లి తినండి. ఎవరు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటది ఫుడ్ కూడా. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. మేమైతే ఇక్కడ తినేసి రూమ్‌కైతే వెళ్ళిపోయాము రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ ఏం కావాలన్నా అవైలబుల్ ఉంటాయి మామ. బట్ నెట్వర్క్ అయితే అస్సలు ఉండదు. ఏమైనా కావాలనుకుంటే గనక కిందైతే తీసుకొచ్చుకోండి. ఇక్కడైతే కనుక కొంచెం నెట్వర్క్ అయితే అస్సలు ఉండదు. సో జాగ్రత్త. ఇంకా మేమైతే అలా తిరుగు షాప్స్ అన్ని చూసుకుంటూ మేమైతే రూమ్‌కైతే వెళ్ళిపోయాము రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా ఇక్కడ చూడాల్సినటివి ఉన్నాయి. పార్ట్ 2లో చెప్తాను. ఉంటాను మామ. బాయ్ సైనింగ్ ఆఫ్.